నాకు ఒక 3 ఎకరాల వ్యవసాయం ఉంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి ప్రతి ఒక్క రుణగ్రస్తుడికి, రుణం ఉన్న వ్యక్తికి మాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ₹1,00,000 ఉన్న రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. అది మా దగ్గర మా రైతులందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు నాకు రాలేదు అని చెప్పడమే తప్పితే ₹1,00,000 లోపు నిన్న పడ్డదని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఎవరికి ₹1,00,000 రుణమాఫీ కాలేదు. చాలా మందికి కాలేదు. ఎందుకు కాలేదంటే మేము అనుకునేటిది ఏంటంటే మేము అడంగల్ పహానీల మీద రుణాలు తీసుకున్న వ్యక్తులము. మాకు మొన్న ధరణి పోర్టల్లో కానీ కేసీఆర్ ఇచ్చిన పట్టాలో కానీ మాకు స్థానం కల్పించలేకపోయింది ప్రభుత్వము. అడంగల్ పహానీల మీద లోన్లు తీసుకున్న వాళ్ళని ఇప్పుడు పట్టా పాస్ పుస్తకం ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అనడం వల్ల మేము అనర్హులమైనము. ఇంకోటి పిఎం కిసాన్ ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు పట్టాలుంటే ముగ్గురికి పిఎం కిసాన్ రాదు, ఒక్కరికి మాత్రమే పిఎం కిసాన్ వస్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వం ఒక్కరికే రుణమాఫీ చేస్తుంది కదా. అంటే మరి ముగ్గురికి వాడుకో 50 ఉంటే 1,50,000 కదా. అంటే మీరు ఒక్కరికే 50,000 చేయదలుచుకున్నారా? ఇది సరైన పద్ధతి కాదు. ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ఏక మొత్తంలో ₹2 లక్షల రుణమాఫీ చేయాలి ప్రతి ఒక్క రైతుకి. అది అడంగల్ పహాన్ మీద తీసుకున్నా, ధరణిలో తీసుకున్నా, రీషెడ్యూల్. ఇంకో విషయం చెప్తున్నారు, 2018 ముందు తీసుకున్న వాళ్ళు కూడా రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళు, వడ్డీ కట్టుకుంటా ఇంకా మా తర్వాత లోన్లు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కటాఫ్లు చేసుకుంటా ఎప్పుడైతే డబ్బులు తగ్గించుకుందామని ఇంకా రైతు భరోసా ఇప్పటి వరకు పర్లేదు. రైతు భరోసా డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు రుణమాఫీ కింద వేసి మేమేదో చేసినామని సంబరాలు చేసుకోవడం సరైన పద్ధతి కాదు.